నిరుద్యోగుల గురించి మాట్లాడుతోళ్ళు. ఇక ఏమయ్యా అక్కడ కోదండరాము, ఈ పాశం యాదగిరి, ఈ ఈ బ్యాచ్ మొత్తం, ఈ ముసలి బ్యాచ్ అంతా ఏడవండుకుర్రో ఎటవేర్రో. పొద్దున పూట మంచు బాగా 9 గంటల దాకా మంచు విప్పుకుంటలేదు కాబట్టి దుప్పట్లు పట్టుకొని పండుకుంటున్నట్టుంది. ఎక్కడ పోయారు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ అందరూ? ఏమంటుండే ఇలా చైర్మన్ లేకపోతే ఏం చేయలేనంట. చైర్మన్ ఏమో పేపర్ లీకేజ్ వ్యవహారంలో కీలక పాత్రుడు. ఆ చైర్మన్ దొంగతనం మొత్తం బయట పడాలి, ఆ దొంగకు శిక్ష పడాలి. కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నటువంటి జనార్దన్ రెడ్డికి శిక్ష పడాలి, దాని వెనుక ఎవడున్నా వాడికి శిక్ష పడాలి. ఈ విషయాల గురించి మాట్లాడకుండా ఇప్పుడు వీళ్ళు ఒక డ్రామా చేస్తున్నటువంటి ప్రయత్నం. 7,700 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెడితే రైతుల కోసం అవి వీళ్ళు మింగి ఈ డ్రామాలన్నీ ప్రజాపాలన ఫామ్ అని కొన్ని రోజులు, ఇవన్నీ కొన్ని రోజులు, ఆధార్ పాలని కొన్ని రోజులు. ఇంకా చూడరు, ఇక ఈ రేపటి నుంచి డ్రామా. ఇక మీరు చూడరు అన్ని ఈటీవీ కా నుంచి మొదలు పెడితే న్యూస్ ఛానల్ అన్నీ చూడరు. ప్రజాపాలనకు పోటెత్తుతున్న దరఖాస్తులు, అద్భుతంగా ప్రజాపాలనకు స్పందన, అద్భుతంగా ఇది, అద్భుతంగా అది అని చెప్పేసి ఇక ఆర్కే రాధాకృష్ణ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు మొత్తం బాగా మామూలుగా ఉండదు కథ. సో కాబట్టి ఈ డ్రామాలన్నీ చూస్తూనే ఉండాలి. ఇక మనం ఇక అయిపోయా, మన నోట్లో మట్టి కొట్టినట్టే. ఇక ముసలాళ్ళకు కూడా ఈ నెల పింఛన్లు ఏం రావు, కష్టమే. ఏం పంపిరాయా, ఏం రావు పింఛన్లు కూడా వచ్చినట్టు ఏం అవకాశాలు అయితే ఏం కనపడతలేవు. ఇంకోటి ఏం పెట్టిండు సార్, ఇప్పుడు రైతు బంధు కానీ పెన్షన్లు కానీ ఆల్రెడీ లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలా సార్? 1 సెకండ్ సీఎం గారు, పెన్షన్ డాటాలు ఉన్నాయన దాంట్లో ఎవరు కావాల్సి ఉన్నా వాళ్ళు ఎవరు అప్లికేషన్ ఎవరికైతే కావాలనో వాళ్ళని అప్లికేషన్ పెట్టుకోవని చెప్పినాం. వాళ్ళు ఒక రిపోర్టర్కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ చూడండి ఎట్లా ఉందో. ఉన్నారే నాయన, పోయినారే నాయన, గది ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా ఏమన్నా? మిత్రులారా మీరే చెప్పండి, ప్రజలారా. ముఖ్యమంత్రి లక్షణాలు ఏమైనా ఉన్నాయి ఆయనకి? ఇంకా ప్రతిపక్ష నాయకుని లెక్క ఆ రోజు కూడా మాట్లాడలే, నేను ఇయ్యాలనే చెప్తున్నా, రేపు తెల్లారంగానే పోయి మీరు తెచ్చుకోరు 2 లక్షల రూపాయలు, నేను రాగానే మాఫీ చేస్తా అన్నాడు. ఏమే 2 లక్షలు వాయ్, గిన్ని లక్షలు వాయ్, ఆ బ్యాంక్ నోటీసులు పంపే, ఇవి ఉన్నది వాయ్, ఉంచుకున్నది వాయ్, అంత గోవింద మంగళం అయిపోయాయి. అదేదో పాట ఉంటుంది వీళ్ళు చేసిరు అప్పట్లో ప్రచారానికి, కాళేశ్వరము గోవింద అని పాట పాడిరు. ఇక మనం కూడా ఏం చేయాలంటే రేవంత్ సర్కార్ గోవింద, రైతు బంధు గోవింద, గోవింద హరి గోవింద, రేవంత్ అన్న గోవింద, ఈ పాట పాడుకోరు రేపటికెళ్ళి. ఇదే పని మనది. ఇక ఇంతకు మించి ఇక మనం ఏం చేయలేము, మనతో కూడా ఏం కాదు. ఇక అయిపోయాయి. ఎందుకంటే తీసుకుపోయి కూర్చోబెడితే ఇక ఆయన ఏం చెప్తే అది మనం వినాలి, గిట్లాంటివి పెట్టుకొని మనం చూసుకోవాలి. ఈ 5 ఏళ్ళు మనకి ఇదే పని, ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు, దాంట్లో నీకెందుకు కన్ఫ్యూజన్ ఉందో నాకు అర్థం కాలేదు. సీఎం సార్ అది మాట్లాడితే ఇప్పుడు అంతకుముందు మరి ఎక్కడవా ఈ బాకాలు ఈ V6 ఒకటి రాస్తుండే అప్పుడు అయింది ఏమని రాస్తుండే రిపోర్టర్ల మీద కేసీఆర్ ఇట్లాంటి మాటలు మాట్లాడిండు, ఇవి మాట్లాడి అవి మాట్లాడి ఓ పెడుతుండే, పెట్టిండు అయ్యేలా కనీసం ముచ్చట. అది కాదురా నాయన అన్నాడు, అది కాదురా నాయన అన్నది పెడుతుండా? పెట్టరు. ఎందుకంటే ఇక ఉంటుంది పట్టు ముంగల పాయింట్ చాలా ఉన్నాయి. ఇంకా ఏం లేదు, ఇంకా ఇది స్టార్టింగే. ఇది ఎన్ని విచిత్రాలు చూడాలనో ఇంకా ఈ 5 ఏళ్ళల్లా. చూడరు మీరు, చెప్తున్నా కదా, ఇట్లా అన్నం ఉడికిందా లేదా అని ఒక గింజ వాటి చూస్తే అర్థమైపోతుంది. ఇంకా 5 ఏళ్ళల్లా ఎట్లా ఉంటుందో ఈయన పాలన. ఈయన ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉంది, రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉందో అర్థమైపోయింది. సుధాం.